శ్రీమాత్రే నమః. ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం. మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. గృహ దాహంబు జలుల నిట్టిగతుల పుచ్చునట్టిగతుల వాటిల్లును. ఆ కిరీటి కోలు తలకు నోటలేక దురము చేసే తగిన తుదికన్న పుణ్యాత్మ కలిత గతుల మేలు కలుగుమాకు అన్నారు. అది వాళ్ళు చేసినటువంటి శపథం. మేము అర్జునుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు మా శక్తి కొలది యుద్ధం చేస్తాం, అర్జునుడిని హతమార్చేస్తాం. మేము ఏ కారణం చేత కూడా యుద్ధంలో వెనక్కి తిరగం, అంత గొప్ప యుద్ధం చేస్తాం. ఒకవేళ మేము కానీ అలా అర్జునుడి దగ్గర వెన్ను చూపించి పారిపోతే మేము అర్జును చంపుదమతని కోడితిమేమి, అర్జునుడికి ఓడిపోతే అంటే వెన్నిచ్చి మేము వెనక్కి తిరిగి వచ్చేస్తే గోవధ చేసిన వాళ్ళం, వనితల్ని సంహరించిన వాళ్ళం, బ్రహ్మహత్య చేసినటువంటి వాళ్ళం, పరస్త్రీ సంగమాన్ని పొందినటువంటి వాళ్ళం, బ్రాహ్మణుల యొక్క ధనాన్ని అపహరించినటువంటి వాళ్ళం, పరుల యొక్క ధనాన్ని అపహరించినటువంటి వాళ్ళం, పెద్దలైనటువంటి వారిని అందరినీ విడిచిపెట్టేసినటువంటి పాపం, శరణాగతులైనటువంటి వారిని రక్షించకుండా ఉపేక్షించినటువంటి పాపం, అబద్ధమాటం యందు అనురక్తి కలిగినటువంటి వారమైనటువంటి పాపం, మద్యపానం చేయడం వల్ల కలిగినటువంటి పాపం, మా దగ్గరికి వచ్చి అర్థించి నిలబడినటువంటి వారిని తిరస్కరించినటువంటి పాపం, ఇళ్ళు తగలబెట్టినటువంటి పాపం, ఇటువంటి పాపములు చేసిన వారికి ఎటువంటి ఫలితములు వస్తాయో అటువంటి ఫలితములు మమ్ము చుట్టుకొనుగాక అంటే ఎట్టి కారణము చేత కూడా మేము అర్జునుడి దగ్గర వెన్నిచ్చి పారిపోం. మేము అతనితో యుద్ధం చేసి తీరుతాం. ఆ కిరీటి కోలుతలకు నోటలేక దురము చేసి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అర్జునుడికి భయపడకుండా యుద్ధంలో ఎంత పరాక్రమాన్ని ప్రకటించాలో అంత పరాక్రమాన్ని ప్రకటించి తగిన తుదికన్న పుణ్యాత్మ కలిత గతుల మేలు కలుగు మాకు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము అర్జునుడి చేతిలో మరణిస్తే, యుద్ధం అన్నాక జయాపజయములు విధి నిర్ణీతములు, మేము వెన్నిచ్చి పారిపోవడం అన్నమాట ఉండదు. కానీ ఏ కారణం చేతనైనా మేము మరణిస్తే పుణ్యగతులు పొందుతాం, వీరస్వర్గాన్ని పొందుతాం అని వాళ్ళు ప్రతిజ్ఞలు చేసి అర్జునుడితో యుద్ధం చేస్తాం, అర్జునుడిని యుద్ధభూమి నుండి దూరంగా తీసుకెళ్ళిపోతాం కాబట్టి ద్రోణాచార్యుల వారు ధర్మరాజు గారిని పట్టుకోవడానికి అవకాశం వస్తుంది అని చెప్పి దుర్యోధనుడికి చెప్పారు. దుర్యోధనుడు చాలా సంతోషించాడు. ధర్మరాజు గారు గరుడ వ్యూహాన్ని పన్నాడు. పాండవులు అర్ధమండలాకార వ్యూహాన్ని పన్నారు. పన్నిన తరువాత యుద్ధం ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ధర్మరాజుకి రక్షణగా అర్జునుడు బయలుదేరి వస్తున్నటువంటి సమయంలో సుశర్మ వచ్చి ఆ అర్జునుణ్ణి బాగా రెచ్చగొట్టి యుద్ధానికి రమ్మని ఆహ్వానించాడు. ఆహ్వానిస్తే అర్జునుడు ఆగి ఈ సుశర్మ పిలుస్తున్నటువంటి పిలుపు విని ధర్మరాజు గారి వంక చూసి, చూశావా సుశర్మ, అతని యొక్క సోదరుడు నన్ను యుద్ధానికి ఆహ్వానిస్తున్నారు, అలా యుద్ధానికి పిలుస్తుంటే వాళ్ళని ఉపేక్షించి వదిలిపెట్టేసి ద్రోణుడితో యుద్ధం జరుగుతుంది కాబట్టి నిన్ను రక్షించుకోవాలని నేను నీ వెంట వచ్చేయడం ధర్మబద్ధం కాదు. యుద్ధానికి రా అని పిలిచినప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. కాబట్టి నేను పరాక్రమంతో వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి సుశర్మాదుల యొక్క పీచమణిచి వస్తాను, నన్ను ఆశీర్వదించి పంపించు, నీకు ఏ లోపం రాదు, నీకు ఏ కష్టం రాదు, నీకు అలా కష్టం రాకుండా నేను తగినటువంటి వ్యవస్థ చేసి పెడతాను. ఎందుకని అంటే ద్రోణాచార్యుల వారు చేసినటువంటి ప్రతిజ్ఞ గురించి నాకు తెలుసు కనుక అంటూ ఒక మాట అన్నాడు. ధర్మరాజు గారితో మాట్లాడుతూ, పిలిచిన పోబకొండుటిది బీదతనంబగు కాన నేర్పుగా తలపదు లోకము ఏం అరివదంబొనరింపగ ఎట్లు పోయేదన్ జలము బలంబు ధైర్యమును శౌర్యమునన్ కలవాడు వీడు నేడలగుడు కుంభసంభవుని నాగు భవత్ పరిరక్షణార్థియై. అన్నయ్య, నేను ఈ సుశర్మ వాళ్ళ సోదరుల సైన్యంతో యుద్ధం చేయడానికి వెడుతున్నాను కదా, నిన్ను రక్షించుకునేటటువంటి వాడు ఒకడు ఉండాలి యుద్ధంలో.
కాబట్టి ఇదిగో పాంచాల దేశానికి చెందినటువంటి గొప్ప వీరుడు. ఈయన సామాన్యుడు కాడు, మహాపరాక్రమోపేతుడు, గొప్ప ధైర్యము కలిగినటువంటి వాడు, సాహసం కలిగినటువంటి వాడు, శౌర్యం కలిగినటువంటి వాడు. ఇన్ని గుణములు కలిగినటువంటి ఈ సత్యజిత్తుని నీకు రక్షకుడుగా ఉంచుతున్నారు. ఈయన ఉండగా ద్రోణుడు నిన్ను పట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి అన్నయ్య, ఈ సత్యజిత్తు నిన్ను కాపాడుతూ ఉంటాడు. పిలిస్తే యుద్ధానికి వెళ్లకుండా ఉండకూడదు కాబట్టి నేను సుశర్మతో యుద్ధానికి వెడతాను, ఆ త్రిగత్తులతో యుద్ధం చేస్తాను అని చెప్పి, ఇతడు ఉన్నయంతసేపును మతినేమియు వెరవవలదు మార్తుర చేతన్ హతుడయ్యనేని నిలుచట చతురతగా అనికి తొలగి చనవలయు నృపా. అన్నయ్య, ఒకటి గుర్తుపెట్టుకో, ఇతడు ఉన్నయంతసేపును, ఈ సత్యజిత్ ఎంతసేపు బతికుండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాడో, మతినేమియు వెరవవలదు మార్తుర చేతన్, ఇతను ఎంతసేపు అయితే బతికుండి నిన్ను కాపాడుకుంటూ ఉంటాడో అంతసేపు నువ్వు శత్రువుల వలన భయపడవలసినటువంటి అవసరం లేనే లేదు. హతుడయ్యనేని, ఒకవేళ ద్రోణాచార్యుల వారి చేతిలోనో శత్రు సైన్యం చేతిలోనో ఈ సత్యజిత్ చనిపోతే, నిలుచుట చతురదగాదనికి తొలగి చనవలయు నృపా, ఈ సత్యజిత్ చనిపోయిన ఉత్తరక్షణం ఇంకా నువ్వు యుద్ధభూమిలో ఉండడం మంచిది కాదు. అది చతురత అని అనిపించుకోదు, అది ఉపాయంతో కూడుకున్న బుద్ధి కాదు, అది నేర్పరితనం కాదు. కాబట్టి సత్యజిత్ మరణిస్తే వెంటనే నువ్వు యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపో అని అర్జునుడు ధర్మరాజుకి చెప్పి, నేను సంసప్తకులతో యుద్ధానికి వెడుతున్నానని అన్నగారికి నమస్కారం చేసి అన్నగారి ఆశీర్వచనాన్ని పుచ్చుకొని అర్జునుడు యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ద్రోణుడు సర్వసైన్యాధిపతి అయినటువంటి ఆ దృష్టజ్యుమ్నుడితో యుద్ధం ప్రారంభం చేశాడు. అప్పుడు ధర్మరాజు గారు దృష్టజ్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి ఒక మాట అన్నాడు. నేడి బ్రాహ్మణు చేతన్ బోడిమిసిడి ఏలు చిక్కి పోవకయుండన్ వేడిమి మెరయు శరంబుల వాడిమి సొంపెల్ల చూప వలయించుమి. ఒక రకంగా పాపం ధర్మరాజు గారిని చూస్తే చాలా జాలే వేస్తుంది ఆయన పరిస్థితి. దృష్టజ్యుమ్నుడి దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దృష్టజ్యుమ్నా, నువ్వు సర్వసైన్యాధిపతి ఉసుమా, అదిగో అర్జునుడేమో ఆ సంసప్తకులతో యుద్ధానికి వెళ్ళిపోయాడు త్రిగత్తులతోటి, నువ్వు నన్ను రక్షించాలి. ఇవాళ నువ్వు వేడి బాణాలు ప్రయోగించి పౌరుషం చూపించి ఆ ద్రోణాచార్యుల వారిని జాగ్రత్తగా నిగ్రహించకపోతే తన ప్రతిజ్ఞ నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాడు. ద్రోణుడు సామాన్యుడు కాడు, కాబట్టి చాలా జాగ్రత్త స్మా, నన్ను కాపాడుకుంటుండు స్మా అని చెప్పాడు. నీకేం భయం లేదు ధర్మజా, నేనున్నాను కదా, ద్రోణుడిని నేను నిగ్రహిస్తాను, నువ్వు బెంగపెట్టుకోకు, రా యుద్ధానికి అని దృష్టజ్యుమ్నుడు చెప్తే ధర్మరాజు గారు బయలుదేరారు. ద్రోణాచార్యుల వారు యుద్ధానికి బయలుదేరి రాగానే దృష్టజ్యుమ్నుడు కనబడ్డాడు. తనని వధించడం కోసమే దైవదత్తంగా పుట్టినవాడు కదా దృష్టజ్యుమ్నుడు. అందుకని దృష్టజ్యుమ్నుడు కనపడితే అదొక అపశకునం కింద భావిస్తాడు ద్రోణుడు. అందుకని ఆయన ఆ దృష్టజ్యుమ్నుడి వంక చూడడం ఇష్టం లేక పక్కకి ముఖం తిప్పుకొని పాంచాల సైన్యంతో యుద్ధం చేస్తూ వాళ్ళందరినీ కూడా చీల్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అవతల అర్జునుడు దేవదత్తం అనేటటువంటి శంఖాన్ని పూరించి ఆ త్రిగత్తులతో యుద్ధానికి వెడుతున్నాడు. అసలు ఆ అర్జునుడు పూరించినటువంటి దేవదత్తం అనబడేటటువంటి శంఖము యొక్క ధ్వని వినపడేసరికే వాళ్ళందరూ చైతన్యం పోయి నిశ్చేష్టులైపోయి బొమ్మలు ఎలా నిలబడతాయో అలా నిలబడిపోయారు. ఆ శంఖధ్వని అంత గొప్పగా ఉంది. చాలా దూరం నుంచే బాణప్రయోగం చేసి అర్జునుడు 15,000 మంది రథికుల్ని కూల్చేశాడు. ఆ తర్వాత భయంకరమైనటువంటి యుద్ధం ఆ త్రిగత్తులతో ప్రారంభమైంది. సైన్యం చెల్లాచెదరైపోతుంటే ఆ సుశర్మ పెద్దగా అరవడం మొదలుపెట్టాడు. ఈ అర్జునుడు మనకి తెలియదా? ఎప్పటి నుంచో తెలుసు. ఈ తెలుసున్నటువంటి అర్జునుడి గురించి మీరు బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమిటి? మనం ఎటువంటి ప్రతిజ్ఞలు చేసి యుద్ధభూమికి వచ్చాము, కాబట్టి మీరు యుద్ధభూమి నుండి తొలగకండి, మీ శౌర్యాల్ని పరాక్రమాల్ని ప్రదర్శించి అర్జునుడితో యుద్ధం చెయ్యండి అని చెప్తే భయంకరమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. యువతలేమో కొన్ని వేల మంది, అవతలేమో అర్జునుడు ఒక్కడు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడు ఏం చేశాడంటే దేవదత్త శంఖాన్ని పూరించి విశ్వకర్మ ఇచ్చినటువంటి మహాస్త్రాన్ని ఒకదాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే ఆ అస్త్ర ప్రభావం చేత
అర్జునుడికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నటువంటి సైనికులలో ప్రతివాడికి కూడా తన పక్కనున్న సైనికుడు అర్జునుడిలో కనపడ్డాడు. కనపడడంలో వాళ్ళల్లో వాళ్లే యుద్ధం చేసుకుని అర్జునుడిని చంపుతున్నాం అనుకుని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొడి చేసుకుని చాలామంది నిహతులైపోయారు. అంతమంది మరణించిన తరువాత చాలామంది సైనికులు పోయారు కాబట్టి, శత్రువుల్ని సంహరించడంలో సఫలమైపోయింది కాబట్టి ఆ మహాస్త్రం శాంతించింది. ఎప్పుడైతే ఇంతమంది మరణించారో త్రిగత్తులు తట్టుకోలేకపోయారు. తేనెటీగలు ఒక వ్యక్తి వెంటపడి కుట్టడం అనేటటువంటిది చాలా భయంకరంగా ఉంటుంది. తెలిసి కానీ తెలియక కానీ తేనెపట్టు ఉంది అన్న విషయం గమనించకుండా ఎవరైనా కదిపారనుకోండి, ఆ కొమ్మ మీద తేనెపట్టు పట్టింది బాగా లోపలకుంది అన్న విషయం ఒక్కొక్కసారి తెలిసే అవకాశం ఉండదు. అందులో వేసవికాలం యొక్క చివరి భాగానికి వచ్చేటప్పటికి బొగడ చెట్లు ఎక్కడుంటాయో అక్కడ గొప్ప సువాసన. ఎందుకంటే ఆ బొగడ పువ్వు చూడడానికి చిన్నది ఉంటుంది కానీ దాంట్లో మంచి మకరందం ఉంటుంది. అసలు ఆ బొగడ చెట్టు కింద నిలబడితే చాలు తేనె వాసన వస్తుంది. అంత తేనె ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఆ గ్రీష్మ ఋతువు చివరకు వస్తోంది అనేటప్పటికీ ఆ విరగ పూసేస్తాయి బొగడ చెట్లు. చిన్న చిన్న పువ్వులు అందులో ఉన్న మకరందం అంతా లాగి ఆ బొగడ చెట్టు చాలా గుబురుగా ఉంటుంది. దాని మీద కాకి అవి కూడా వాలం ఎక్కువ. ఆ గుబురు లోపలికి తేనె పట్టు పెట్టేస్తాయి, అస్సలు కనపడదు. అది గ్రీష్మ ఋతువు కాబట్టి సర్వసాధారణంగా బాటసారులు ఏం చేస్తారంటే చల్లగా ఉంటుందని వెళ్ళి బొగడ చెట్టు కింద చేరుతారు. చేరినవాడు నీడలో నిలబడితే పర్వాలేదు, మధ్యలో అనవసరంగా ఏ కొమ్మో కిందకి వంచడమో అక్కర్లేని పనులు చేసే అలవాట్లు కొంతమందికి ఉంటాయి. ఏ పుల్ల విరవడానికో లేకపోతే ఓ కొమ్మ విరవడానికో ఆకు విరవడానికో పువ్వులు కోద్దామనో ఏదో ప్రయత్నం చేశాడనుకోండి, ఆ లోపలికి తేనె పట్టు ఉందని తెలియలేదనుకోండి, ఆ కొమ్మ వదిలేస్తే ఇది వెళ్ళి ఆ పైనున్న కొమ్మకి తగిలితే ఒక్కసారి తేనెటీగలు పైకి లేచాయనుకోండి, ఇక వీడు ఎక్కడికి పరిగెత్తలేడు, ఏ నీళ్లలోనూ దూకి దాక్కోవాలంతే. అలా వెంటపడి కుట్టేస్తాయి, ముందు నుంచి వెనక నుంచి పక్కల నుంచి అన్ని వైపుల నుంచి పట్టి కుట్టేస్తాయి. స్పృహే తప్పిపోతుంది, అంత దారుణంగా పట్టేస్తాయి ఆ తేనెటీగలు. అట్లా తేనెటీగలు పట్టేస్తే ఎలా పట్టుకుంటాయో అలా ఈ త్రిగత్తుల యొక్క సైన్యం అంతా కూడా ఒకేసారి వచ్చి కృష్ణార్జునుల యొక్క రథం మీద పడిపోయింది. పడిపోతే కృష్ణుడంతటి వాడు కూడా ఈ సంసప్తకుల యొక్క సైన్యం అంతా వచ్చి పడిపోతే ఆ సైన్యం మధ్యలోకి ఉండిపోయాడు. ఉండిపోయి ఇంతమంది వచ్చి మీద పడిపోయారు ఏమిటని ఆలోచిస్తుంటే వాళ్ళందరూ కృష్ణార్జునులు దొరికారు, చంపండి, ఖండించండి, నరకండి అని అరుస్తున్నారు. ఆ జనం మధ్యలో లోపలకు ఉండిపోయినటువంటి కృష్ణుడు, ఓ ఇంద్రపుత్ర ధనంజయ ఎక్కడున్నావు, నీ కంఠం వినపడదే, ఒకసారి పలుకు పలుకు అని అరుస్తున్నాడు. అరుస్తుంటే వెంటనే అర్జునుడు ఏం చేశాడంటే వాయువ్యాస్త్ర ప్రయోగం చేశాడు. పెద్ద పెనుగాలి బయలుదేరింది. ఆ పెనుగాలికి ఇంతమంది వచ్చి మీద పడి ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎండుటాకులు ఎలా ఎగిరిపోతాయో అలా ఎగిరిపోయారు. మహాప్రళయ సమయమునందు రౌద్రస్వరూపాన్ని పొంది శివుడు లోకాలన్నింటినీ ఎలా లయం చేస్తాడో అటువంటి భయంకరమైనటువంటి రూపంతో కఠోరమైనటువంటి బాణాలు ప్రయోగించి ఆ అర్జునుడు ఆ సంసప్తకులందరినీ కూడా సంహారం చేస్తున్నాడు. అంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. ఆ జరుగుతున్నటువంటి సమయంలో యువతల ఈ ధర్మరాజు గారికి ద్రోణాచార్యుల వారికి యుద్ధం కూడా జరుగుతోంది. ఈ భీకరమైనటువంటి యుద్ధం అటుపక్షంలోనూ జరుగుతోంది, ఇటుపక్షంలోనూ జరుగుతోంది. అక్కడ కృష్ణార్జునులేమో సంసప్తకులతో పోరాడుతున్నారు, ఇక్కడ దృష్టజ్యుమ్నుడు ఈ ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ద్రోణాచార్యుల వారితో పోరాడుతున్నారు. ద్రోణాచార్యుల వారు సమీపానికి వచ్చేశాడు ధర్మరాజు దగ్గరికి. వచ్చేసి ధర్మరాజు గారికి రక్షణగా ఉన్నటువంటి సత్యజిత్తుతోటి వృకుడు అనబడేటటువంటి ఒక మహావీరుడితోటి యుద్ధం మొదలుపెట్టాడు. ఆయన యొక్క శక్తి సామర్థ్యములు అనితర సాధ్యములు, అందుకే ఆ వృకుణ్ణి పడగొట్టేశాడు. తదనంతరం సత్యజిత్ తన శక్తి కొలది ద్రోణాచార్యుల వారితో యుద్ధం చేశాడు, కానీ ఆ సత్యజిత్తుని కూడా పడగొట్టేశాడు. ఎప్పుడైతే సత్యజిత్తు పడిపోయాడో ధర్మరాజు గారు చూశాడు. సత్యజిత్తు పడిపోయాడు, ద్రోణుడు చాలా దగ్గరగా ఉన్నాడు, నన్ను పట్టుకుని బంధిస్తాడేమోనని ఆయన యుద్ధరంగం నుంచి పారిపోవడం మొదలుపెట్టాడు.
పారిపోతున్న వాడిని పట్టకూడదు కాబట్టి ధర్మరాజు గారు వదిలిపెట్టేశాడు. పారిపోయినటువంటి ధర్మరాజుని ఎదురు తిరుగుతాడేమో అని చెప్పి ద్రోణుడు అనుగమించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈలోగా ఆ ఇతర వీరులందరూ కూడా ద్రోణాచార్యుల వారిని నిగ్రహించేటటువంటి ప్రయత్నం చేశారు. చేస్తే వసుదానుడు అనబడేటటువంటి వీరుణ్ణి ఆ ద్రోణుడు నేల మీద పడిపోయేటట్టుగా కూల్చేసి క్షేముడనేటటువంటి వీరుణ్ణి సంహరించి యుధామన్యుణ్ణి, ఉత్తమౌజుణ్ణి, శిఖండిని, సాత్యకిని బాణాలతో తీవ్రంగా బాధించి మళ్ళీ తిరిగి యుద్ధానికి వచ్చినటువంటి ధర్మరాజు గారిని పట్టుకోవడానికి తిరిగి ప్రయత్నం చేసినటువంటి ద్రోణుణ్ణి చూశాడు ధర్మరాజు. చూసి ఇంతమందిని కొట్టి మళ్ళీ నా జోలికి వచ్చాడు, పట్టుకుంటాడేమో అని మళ్ళీ యుద్ధభూమిని విడిచిపెట్టి మళ్ళీ పారిపోయాడు. పారిపోతే అంటే అప్పటికి రెండో మాట తప్పించుకున్నాడు. తప్పించుకుంటే ద్రోణాచార్యుల వారిని ఆపడానికి ప్రయత్నం చేస్తూ దృఢసేనుడు అనేటటువంటి వీరుడు ద్రోణుడితో యుద్ధానికి వెడితే ఆయన్ని పడగొట్టేశాడు ద్రోణుడు. ఆయన్ని సంహరించి ఆ ద్రోణాచార్యుల వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నటువంటి వార్ధక్షేమి, చిత్రసేనుడు, సేనాబిందుడు, సువర్చసుడు, దృష్టజ్యుమ్నుడు, చీతికానుడు, శిఖండి, సాత్యకి, సుమిత్రుడు ఇంతమంది కలిసి బాణాలు వేసి ద్రోణాచార్యుల వారిని ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఒక్కొక్కడితో ఒక్కొక్క ద్రోణుడు యుద్ధం చేస్తున్నాడా అన్నంత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేస్తూ ద్రోణాచార్యుల వారు సుమిత్రుణ్ణి చంపేసేటప్పటికీ మిగిలిన వాళ్ళందరూ కూడా దిక్కులు పట్టి పారిపోతున్నారు. భీముడు ఒక్కడు అక్కడ కష్టపడి యుద్ధం చేస్తున్నాడు, పక్కన ఎవరు లేరు. ఆ పాండవ సైన్యం అంతా చెల్లాచెదరైపోయింది. అటువంటి సమయంలో దుర్యోధనుడు కర్ణుణ్ణి చూశాడు. చూసి భీష్ముడు పడుతున్నటువంటి ఇబ్బందిని గమనించి కర్ణుణ్ణి పిలిచి అన్నాడు, పవనతనూజు కంటే నిజపార్శ్వములం తనవారు లేక కౌరవులు మహోగ్రభంగి నడరన్ కడు దైన్యము పొందియున్నవాడు అవిరళ దివ్య మార్గణ దురాసదు ద్రోణుని చూచి వీడు రాజ్య విభవ కాంక్ష ఎల్ల తెగటారగా పారెడునట్లు చూడుమి. కర్ణ, చూశావా ఆ భీమసేనుడి యొక్క పాట్లు ఎలా ఉన్నాయో? ద్రోణుడి యొక్క ధాటికి తట్టుకోలేక, ద్రోణుడు ప్రయోగిస్తున్నటువంటి దివ్యాస్త్రముల యొక్క తాకిడిని తట్టుకోలేక పాండవ సైన్యమంతా కాకావికలై చెల్లాచెదరై తొలగిపోతే ఒక్క భీముడు మాత్రమే పడరాని పాట్లు పడుతూ పక్కన ఎవరూ లేకపోయినా దైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. రాజ్యం మీద కోరిక వదిలిపెట్టేశాడు. ఎందుచేతారంటే యువతల పక్కన ద్రోణాచార్యుల వారు ఉండి ఇలా యుద్ధం చేస్తుంటే ఇంకా మనకి గెలుపు ఎక్కడది, మనకి రాజ్యం ఎక్కడది అనేటటువంటి నిరాశ నిస్పృహలు నాకు భీముడిలో కనపడుతున్నాయి అన్నాడు. అంటే కర్ణుడు అన్నాడు భీముడితోటి, భీముడు నట్టివాడే అరిభీషణ విక్రముడు అస్మదీయ సంగ్రామ జయంబు ప్రాణములు గల్గగ సైచుని పాండవేయులుద్ధామ బలాఢ్యులు ఆహవము దక్కుదురే అదిగాక వారు నీచే మును పడ్డ పాట్లు తమ చిత్తములను మరవంగ నేర్తురే. దుర్యోధన, నేను ఒక మాట చెప్తాను విను. భీముడు పడరాని పాట్లు పడుతున్నాడు, రాజ్యం మీద కాంక్ష విడిచిపెట్టాడని నువ్వు అంటున్నావు. కానీ భీముడు అలాంటి వాడా? అట్లా అనుకుంటాడా? అటువంటి దైన్యాన్ని పొందుతాడా? యుద్ధం అంటే ప్రాణం, యుద్ధం అంటే వినోదం, యుద్ధం అంటే క్రీడ, యుద్ధం అంటే ఆయన విజృంభణ. అటువంటి భీముడు ఒక్కనాటికి తను బ్రతికుండగా శత్రువులు గెలవడం అన్న మాట కూడా ఆలోచించడు. కాబట్టి ఒక్క భీముడేమిటి, పాండవులందరంతే. పాండవులందరూ కూడా అపారమైనటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు యుద్ధభూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతారా? వాళ్ళేం వెళ్ళరు. వాళ్ళు పైగా పూర్వం నువ్వు పెట్టినటువంటి కష్టాలన్నీ మనసులో పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఎట్లాగైనా తెగించి నీతో యుద్ధం చేసి నీకు రాజ్యం దక్కకుండా చెయ్యాలనేటటువంటి ప్రతీకార బుద్ధితో పోరాట పటిమను ప్రదర్శిస్తారు తప్ప యుద్ధభూమిని విడిచిపెట్టి పారిపోవడం అనేటటువంటి మాట ఉండనే ఉండదు. భీముడు దైన్యం పొందడం అనేటటువంటి మాట అంతకన్నా ఉండదు. దుర్యోధన వినుము, తదీయ యోధులను వీరగుణాఢ్యులు భీము మున్నగాగొని గురుదాక కుండుదురే
కూరుదమీతడు నవ్వకుండగా మనమును ఈత నింబల సమగ్రులమై అటుకాక ఓడిరంచునికి ప్రమాదము ఏను మొగమోడక చెప్పితి కౌరవీశ్వర. నేనొక్క మాట చెప్తాను విను. పాండవ పక్షంలో పాండవులు మాత్రమే యోధులు కాదు, పాండవ పక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా మహాయోధులే, గొప్ప గుణములు కలిగినటువంటి వారే, గొప్ప గొప్ప వీరులే. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి మళ్ళీ వస్తారు, భీముణ్ణి ముందుంచుకుంటారు. నకులుడు, సహదేవుడు, ధర్మరాజు, దృష్టజుమ్నుడు, సాత్యకి వీళ్ళందరూ కలిసి ద్రోణుడితో మళ్ళీ పోరాటం చేస్తారు. వాళ్ళందరూ చిచ్చర పిడుగులు, వాళ్ళందరూ కలిసి ద్రోణుడి మీదకి వస్తే అంత తేలిక విషయం ఏం కాదు. కాబట్టి మనం ద్రోణుణ్ణి రక్షించుకుంటూ ఉండాలి. నేను మొగమాటం లేకుండా ఈ మాటలు అన్నాను. మనం వెంటనే వెళ్ళి ద్రోణుణ్ణి రక్షించుకునే ప్రయత్నం చెయ్యాలి, కానీ ఏదో విజయం వచ్చేస్తున్నంత సంతోషం పడిపోకూడదన్నాడు. కర్ణుడు ఏది ఊహించాడో అది నిజమైంది. చంద్రపతాకం ప్రకాశిస్తుండగా ధర్మరాజు, అలాగే సింహధ్వజం వెలిగిపోతుండగా భీముడు, శరభ పతాకం కలిగినటువంటి నకులుడు, గజధ్వజం కలిగినటువంటి సహదేవుడు, ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి మొదలైనటువంటి వారందరూ కలిసి కుమ్మడిగా వచ్చి ద్రోణాచార్యుల వారి మీద యుద్ధానికి కలియబడ్డారు. అప్పుడు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతోంది. దుర్యోధనుడు చూసి మనసులో అమర్షాన్ని పొంది పెద్ద ఏనుగుల గుంపును ఒకదాన్ని భీముడి మీదకి వదిలిపెట్టాడు. భీముడు కళ్ళల్లోంచి నిప్పులు రాలుతున్నాయా అన్నట్టుగా తన చేతిలో ఉగ్రమైనటువంటి గదాదండాన్ని పట్టుకుని తిప్పుతూ బాణములను ప్రయోగిస్తూ ఏనుగుల కుంభస్థలాలన్నింటినీ కూడా చీల్చేస్తూ దుర్యోధనుడి మీద బాణప్రయోగం చేసి దుర్యోధనుణ్ణి బాధపెట్టాడు. వెంటనే దుర్యోధనుడు వంగరాజుని పురిగొల్పితే ఆ వంగరాజు ఏనుగులతో కూడి ఆ భీముడి మీదకి వచ్చి భీముణ్ణి నిగ్రహించేటటువంటి ప్రయత్నం చేశాడు. వెంటనే భీముడు క్రోధంతో చాలా విశేషమైనటువంటి ఉద్విగ్నతని, ఆ రోషాన్ని పొందినటువంటి వాడై ఆ వంగ నృపతి యొక్క ఏనుగుని కూల్చేసి ఆయన యొక్క తల తెగిపోయేటట్టుగా చేసి యుద్ధంలో ఆ వంగ రాజుని గెలిచాడు. ఈలోగా దుర్యోధనుడు కనుసన్న చేసిన